సో ఏంటంటే అయితే ఇంకొకటి ఆమె రైజ్ చేయడం జరిగింది, ఒక అమ్మాయిని 4 రోజులు తెచ్చుకొని రూమ్ లో పెట్టుకున్నాడు. ఆ అమ్మాయికి నీకు స్టోరీ చెప్పాలంటే అన్న చెప్పిన కొంతమంది కొట్టిండే, కొడితే ఆ అమ్మాయికి హాస్పిటల్ తీసుకుపోయినా. దాని గురించి నేను కిందికి వచ్చి మాట్లాడినా, నీ హెల్త్ బాగుందా అని చెప్పేసి. అక్కడ మిస్అండర్స్టాండింగ్ చేసుకొని నేను కిందికి వచ్చి మాట్లాడి కాదు. ఇప్పుడు ఈయన నాకు ఇంతకుముందు ఆఫ్ ద కెమెరా చెప్పిండు. సో ఒక అమ్మాయిని, కొంతమంది అబ్బాయిలందరూ ఒక అమ్మాయిని కొట్టారు. ఎందుకు కొట్టిరు అమ్మాయిని ఎందుకు కొట్టిరు? ఇప్పుడు అమ్మాయిని మనం బ్యాడ్ చేయలేమన్నా, ఎందుకంటే ఇక మళ్ళీ ఆమెకి తెలుసు. ఇప్పుడు అంతమంది కలిసి ఒక అమ్మాయిని కొట్టిరు అని అంటే సంథింగ్ ఏదో రాంగ్ ఆడ. ఆమె నువ్వు ఇంట్లో తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నావు అంటే ఏంది? ఇంట్లో పెట్టుకున్నా అంటే ఆ అమ్మాయి దగ్గర నుంచి ఒకటి కావాలనుకున్నారు, ఆమె ఇయ్యలేదు. సో దానికి కోపం మీద కొంతమంది కలిసి కొట్టిరులే. ఓకే, చాలా కొట్టారు. దాని తర్వాత ఆడ రోడ్డు మీద పడేసారు. సో మళ్ళీ ఆ అమ్మాయికి నేను హాస్పిటల్ తీసుకుపోయి టెస్టింగ్ అన్నీ చేయించి దాని తర్వాత మా ఇంటికి పంపించిన తర్వాత అడిచ వస్తుంది. వచ్చిన తర్వాత నేను ఏమంటా, హెల్త్ బాగుందా అని చెప్పేసి నేను మాట్లాడతా ఆమె తేటి. కాదు, మీ ఇంట్లో ఫోటో దిగింది కదా ఆమె. ఎవరు? ఇప్పుడు ఇంట్లోకి వచ్చిన అమ్మాయి దిగదన్న. ఇప్పుడు ఇంట్లోకి వచ్చింది, హర్ష బట్టలు వేసుకుందంట కదా మరి. కొట్టిరన్న మొత్తం ప్లేట్లు గిట్లు పడ్డాయి ఆమెకి, బట్టలు. ఇంట్లో అప్పుడు ఎవరెవరు? నువ్వు అమ్మాయి ఇద్దరే మేడం ఉన్నాం. చాలా మంది ఉన్నాం మా ఇంట్లో. చాలా మంది ఉన్నాం, బాయ్స్ చాలా మంది ఉన్నారు. కొంతమంది కపుల్స్ కూడా ఉన్నారు మా ఇంట్లోనే. ఆడ్చలేనప్పుడు చూసింది నమ్మాలి కానీ చెప్పినే నమ్మొద్దు కదా అన్న. ఆడిష ఎందుకు వెళ్ళిందంటే నేను చెప్పినా కదా, వాళ్ళ ఇట్లా లొల్లి అయితే వెళ్ళిపోతుంది అని చెప్పేసి. అమ్మాయిల మ్యాటర్లో అస్సలకి వెళ్ళలేదు అడిసా, నిజం చెప్తున్నా. అమ్మాయిల మ్యాటర్లో అస్సలకి వెళ్ళలేదు, గాడ్ ప్రామిస్ అయ్యి చెప్తున్నాను. ఎందుకు వెళ్ళింది ఈమె పర్సనల్గా? ఎందుకు వెళ్ళిందంటే ఆమె ఆల్రెడీ 2 రోజుల నుంచి ముందే మాట్లాడుకుంటుందంట. నాకు వంశీ ఒకటే తిడుతుండు, నాకు నువ్వు ఇట్లా ఉంటే బాగుంటుంది, నువ్వు ఇట్లే ఈ అవుట్ఫిట్ వేస్తే బాగుంటుంది, నువ్వేంది అసలు ఇట్లా చేస్తున్నావు, ఏంది ఊర్పుకు దానిలోకి ఉన్నవేంది అది అని చెప్పి నేను నార్మల్గా మాట వర్డ్స్కి అన్నా. నేను ఆ మ్యాటర్లా వంశీకి నేను వస్తలేను అది అని చెప్పేసి ఆమె థింక్ చేసుకొని వేరే అమ్మాయికి ఏం చెప్పిందంటే, నాకు ఆల్రెడీ అప్పుడే డౌట్ వచ్చింది, బట్టలు ఎందుకు చదువుతున్నావు అని చెప్పేసి. అంటే ఏం లేదు, బట్టలు గజ్జి ఉన్నాయి కదా, మంచిగా బ్యాగ్లో నీట్గా పెడుతున్నా, మళ్ళీ ఐరన్ పోతాయి అని చెప్పేసి అన్నది. ఓ అవునా, ఏదో అప్పుడు నాకు డౌట్ రాలేదు. సర్లే అని చెప్పేసి అనుకుంటే ఆ రోజు నైట్ నేను పండుకున్న తర్వాత వెళ్ళిపోయింది. ఎప్పుడో బుక్ చేసుకుని వెళ్ళిపోయింది. అమ్మాయిల మ్యాటర్లా కాదు అసలు, నేను అమ్మాయిల జోలికే పోలేదు అసలు ఆమె తేటి ఉన్నప్పుడు. సరే, ఇప్పుడు ఆమె నువ్వు చాలా తప్పులు చేసినావు అని చెప్పేసి చెప్పింది కదా, కానీ హర్ష ఏం తప్పులు చేసింది చెప్పు. ఏం తప్పులు చేసింది? హర్ష పాస్ట్లో ఒకరిని పెట్టుకొని కూడా నాకు మోసం చేసుకుని పెళ్లి చేసుకుంది, అది పెద్ద తప్పు. ఓకే, నేను ఆల్రెడీ 8 years లవ్ని వదులుకొని నేను ఆమెనే నా లైఫ్ అనుకొని నేను ఆమెను పెళ్లి చేసుకున్నా. కానీ పాస్ట్ గురించి నాకు తెలియదు. అది కొన్ని రోజుల తర్వాత నాకు తెలిసిందన్న. పాస్ట్ గురించి నాకు కొన్ని రోజుల తర్వాత తెలిసింది. ఆల్రెడీ వీళ్ళు లవ్లో ఉండి దాని తర్వాత నేను దొరికినా అని చెప్పేసి నా దగ్గరకు వచ్చింది. నేను అప్పుడు ఒక డైలాగ్స్ కొట్టేటోని. దాని తర్వాత వీళ్ళు ఆల్రెడీ రిలేషన్షిప్లో ఉన్నారంట, బ్రేకప్ కాలేదంట. అప్పటికి వాడు నాకు ఫోన్ చేసి నా దగ్గర మాట్లాడిండు. ఏమని మాట్లాడతాడంటే, వాడు నువ్వు అడిసలు మంచిగా చూసుకో, లేదంటే నేను వస్తా చూసుకో అంటాడు. నువ్వు నీరా నాకు చెప్తానికి పిచ్చిపోకలోడా అని చెప్పి నేను తిట్టినా వానికి. నేను ఏది అప్పుడే అడిగినా, ఏంది నీ బాయ్ ఫ్రెండ్ వీడు అని అంటే, అప్పుడు నిజంగా కక్కుతుంది. అవును, రిలేషన్షిప్లు ఉండే మేము అప్పుడు బ్రేకప్గా ఆడికి ఫోన్ చేసిన. మళ్ళీ ఏమో చెప్పగానే కిందికి వెళ్ళి నేను స్మోక్ చేద్దామని చెప్పి కిందికి వెళ్ళి ఫోన్ చేసిన. మా బ్రో చెప్పు ఇప్పుడు ఏం జరిగిందో నిజం చెప్పు అంటే వాడు చెప్పాడు నాకు నిజం అన్న, మాకు ఇంకా బ్రేకప్ కాలేదు, ఏమే ఎందుకు వచ్చిందో నీ దగ్గరికి నాకు తెలియదు, మేము అసలు బ్రేకప్ కాలేదు, మేము సిన్సియర్గా 4 years లవ్ అంట వాళ్ళది. 4 years నుంచి లవ్ చేసుకుని ఉన్నారంట. సో ఈమెకి ఎందుకు వచ్చిందో నా మీద ఫీలింగ్స్ నాకు తెలియదు అది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమో వచ్చింది, జాబ్ పర్పస్ కోసం వచ్చింది, జాబ్ పెట్టిస్తా అని చెప్పిన. కానీ ఇక్కడ స్టంట్ ఏం జరుగుతుంది అంటే, దీంతో పాటు ఇంకా 3 వస్తారు దోస్తులు. వాళ్ళు ఏం చేశారంటే, ఇట్లా ఒక అబ్బాయి తీసుకొని వేయండు, ఇంతమంది బాయ్స్ వచ్చారంటే అప్పుడు నా చుట్టూ చాలా మంది తిరిగేటోళ్ళు అన్న. నా చుట్టూ చాలా మంది తిరిగేటోళ్ళు బాయ్స్. సో వీళ్ళు ఏం చేశారు, వాళ్ళ మమ్మీకి ఫోన్ చేసి ఇంతమంది బాయ్స్ వచ్చారు, అడిషన్ తీసుకొని వెళ్ళిపోయారు అని చెప్పేసి అనగానే వాళ్ళ మమ్మీ ఏమనుకుంది, కిడ్నాప్ చేసి నాకు పోతుంది అని చెప్పేసి వాళ్ళ మమ్మీ అనుకుంది. ఎవరైనా అట్లనే అనుకుంటారు కదా, కిడ్నాప్ చేశారు అని చెప్పేసి అనుకుంది. వీళ్ళు మిస్టేక్ చేశారు. దాని తర్వాత ఇదేమంటది, మన ఇద్దరం పెళ్లి చేసుకుందామని చెప్పేసి అంటది. ఏంది పెళ్ళేంది, నువ్వు జాబ్ కోసం వచ్చినావు కదా, అరే కలిసి 3 రోజులు అయితే మీరు ప్రేమించుకోలే చేయలే. మరి ఇంతకుముందు ప్రీవియస్ మాకు ఇంటర్వ్యూలు ఇచ్చినప్పుడు మీరు లవర్స్ అని చెప్పి కూర్చొని ఏదో చెప్పారు సోది అన్న.
ఇక ఇప్పుడు మ్యారేజ్ అయ్యింది, ఇప్పుడు చెప్పాలి చెప్పాలి కంటెంట్ క్రియేట్ చేయాలి అంటే ఇప్పటి వరకు మీ ఫాలోవర్స్ ని మీ సబ్స్క్రైబర్స్ ని మోసం చేయలే అన్న. కానీ ఉండే ప్రేమ ఉండే, మంచిగా ఉండే. దాని తర్వాత కొన్ని రోజుల తర్వాత ప్రేమ అనేది వచ్చింది నాకు. సో మంచిగా ఉండే. పెళ్ళైన తర్వాత ప్రేమ వచ్చింది, నా ప్రేమ వచ్చింది. ఇంకో విషయం, ఈమె అసలు నీకు ఎట్లా పరిచయం? నాకు ఇన్స్టాగ్రామ్ లో పరిచయము. ఆల్రెడీ నా రీల్స్ కి ఈమె రీల్స్ చూసి డైలాగ్స్ చూసి మెసేజ్ చేసింది నాకు. ఏమని మెసేజ్ చేసింది? హాయ్ మీ వీడియోస్ బాగుంటాయి అని చెప్పి మెసేజ్ పెట్టింది. సరేలే అని చెప్పేసి నేను రిప్లై ఇచ్చిన. దాని తర్వాత నెంబర్ తీసుకుని మాట్లాడినాం. అట్లా 3 డేస్లో లవ్ ఎవరికి రాదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె జాబ్ కోసం అని చెప్పేసి వచ్చింది. అలా 3 డేస్లో లవ్ అసలుకే పుట్టదు. అసలు నేను నా గురించి తెలియదు ఆమెకి, ఆమె గురించి నాకే తెలియదు. సరే తెలియదు కదా, హైదరాబాద్ వచ్చింది. అట్లా అంటే హైదరాబాద్ వచ్చినప్పుడు ఆమె ఎందుకు కలిసినాను? ఆమెని కలిసిన ఆమె వచ్చింది నా కోసం కదన్నా. అంటే ఇట్లా జాబ్ కోసమే వచ్చింది. సో మనం ఒకసారి కలుద్దామని చెప్పేసి అంటే సరేలే అని చెప్పేసి కేబిహెచ్ మెట్రో స్టేషన్ దగ్గరికి పోయినా. ఆడ కలిసిన తర్వాత తీసుకొచ్చినా కదా, చెప్పినా కదా బండి ఎక్కని చెప్పి. ఎందుకు ఎక్కన్నావు? అక్కడ చాలా మంది పబ్లిక్ ఉన్నారు, చాలా మంది క్రౌడ్ ఉంది. ఆ కేబిహెచ్ దగ్గర ఎట్లా ఉంటారో తెలుసు కదా. సో బండి ఎక్కువ కాదు, రోడ్ మీద మాట్లాడుకోవచ్చు కదా మనుషులు. అదే ఛాయ్ తాగకుండా మాట్లాడదామని చెప్పి తీసుకుపోయినా. మీ ఫ్రెండ్స్ కూడా రమ్మని చెప్పిన. ఇది పిలవలేదు. పిలవనప్పుడు తప్పవల్ది ఏమదే కదా. వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళ మమ్మీకి చెప్పారు. వాళ్ళ మమ్మీ ఏమనుకుంటుంది, ఇంతమంది మొగోళ్ళు వచ్చి కిడ్నాప్ చేశారని చెప్పేసి వాళ్ళ మమ్మ అనుకుంటుంది కదా. సరేలే అని చెప్పేసి ఆడికి జరిగిపోయిన తర్వాత సరే లైట్ తీసుకొని మీ మమ్మీకి ఫోన్ చేసి చెప్పు, నేను ఇట్లా జాబ్ కోసం వచ్చినా అని చెప్పు మీ మమ్మీకి ఫోన్ చేసానంటే మా అమ్మ ఊకోదు, మా అమ్మ నన్ను చంపేస్తుంది, అది చేస్తుంది ఇది చేస్తుంది అని చెప్పేసి అన్నది. ఏంది అసలు నాకు అర్థం కాలేదు, మైండ్ ఖరాబ్ అయిపోయింది నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఆల్రెడీ ఒక లవర్ ఉంది. సరే దానికి ముందు మీరు ఫిజికల్ గా కలిసిరా? కలవలే, అసలు ఫిజికల్ అస్సలు కలవలే నేను. ఆమెతోటి పెళ్లి చేసుకుందామని చెప్పేసి అన్నది. సరేలే అని చెప్పేసి నేను వద్దనుకున్నా. మా పక్కన ఉన్న దోస్తులు కూడా చెప్పిన నేను చేసుకుంటాను ప్లీజ్ రా, నన్ను చేసుకున్నాను. ఆల్రెడీ నాకు సిన్సియర్గా లవర్ ఉందన్న, 8 years లవ్ అన్న. నేను కష్టపడి ఇంట్లో ఒప్పించుకొని మరీ మా ఇంట్లో వాళ్ళ ఇంట్లో ఒప్పించుకొని ఉన్నా. అట్లాంటిది ఆమెనే గుర్తుకొస్తుంది ఎక్కువ నాకు. ఏదో పెళ్ళి చేసుకుందామని చెప్పేసి అంటది. సమ్మో వద్దు వీళ్ళకి చెప్పిన నేను. వీళ్ళు ఒకవైపు ఏం చేస్తారంటే మా వాళ్ళందరూ చేసుకో అని చెప్పేసి అంటారు. వీళ్ళు నన్ను సగం గుడిపింది వీళ్ళే, ఆమె గుడిపింది, వీళ్ళు గుడిపింది నాకు. ఎందుకు పెళ్లి చేసుకున్నావు అసలు? అది కారణం ఏంటంటే ఇది బెదిరిస్తుంది. ఏమని బెదిరిస్తుంది? లారీ కిందకి పోయి చచ్చిపోతా అని చెప్పి బెదిరిస్తుంది. ఇక్కడ జరిగిన స్టంట్ ఇది. లారీ కిందకి పోయి చచ్చిపోతా నేను అని చెప్పేసి బెదిరిస్తుంది. వీళ్ళు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, ఈ చచ్చిపోతే వీళ్ళ మీదకి వస్తుంది, నా మీదకి వస్తుంది అని చెప్పేసి ఈ కాకలు అందరూ ఏం చేస్తారు, చేసుకో అంటారు. అరే మరి చచ్చిపోతే మన మీదకి వస్తుందా అని. అలా లైఫ్ ఖరాబ్ అయింది ఉంది కాదు వంశీ. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఎవరన్నా ఒక అబ్బాయి దగ్గరికి ఒక అమ్మాయి వచ్చి పెళ్లి చేసుకో అంటే చేసుకోను అంటారు. అదొకటి. ఏ అబ్బాయి తప్పు చేయండి నేను లారీ కింద పడతా అంటే పెళ్లికి ఒప్పుకోడు. నువ్వు రివర్స్ మాట్లాడతావు, అప్పుడు పడితే చచ్చిపో మాకేమొచ్చిందా. నేను చచ్చిపో అని చెప్పేసి వదిలేసి వచ్చేసిన. నేను వదిలేసి వచ్చిన తర్వాత ఈ కొడుకులు ఏం చేస్తారంటే నన్ను భయపెట్టిస్తారు కొంచెం. అరే చచ్చిపోతే మన మీదకి వస్తుందిరా అది ఇది అని చెప్పి. ఆ పిల్ల ఫోన్ కొట్టుకుంది ఫోను నిజంగా కొట్టుకుంది. లారీ కిందకి పోతాను, చచ్చిపోను ఓతివి, నాకు చచ్చిపోతా నా మీద కిందకి వస్తుంది, ఓతివి అది సరిగ్గా అని చెప్పేసి నేను బండి తీసుకొని వచ్చేసిన. సగం దూరం వచ్చేసిన నేను ఆల్రెడీ. ఏంటంటే ఒక 2 ఫ్రెండ్స్ వచ్చిండే, గర్ల్స్ 2 ఫ్రెండ్స్ వచ్చిండే. అసలు ఏమైనా లవర్ కాదు ఏం కాదు, బొంగు కాదు. నేను టిఫిన్ తినిపించిన ఆమెకి, టిఫిన్ తినిపించిన. దానికి ఫీల్ అయింది ఆమె. ఫీల్ అయితే నాకేంది, ఏమేమన్నా నా లవరా ఏమన్నా ఉందా. సరేలే అని చెప్పేసి నేను ఆ నుంచి వెళ్ళిపోయినా. నేను చచ్చిపోతా అని చెప్పి లారీ కిందకి పోయింది. సరేలే మీరు ఏమన్నా చేసుకోండి నాకు సంబంధం లేదని చెప్పేసి నేను వచ్చేసిన. ఆ నుంచి వచ్చిన తర్వాత ఈ కొడుకులు అంటారు ఆమె చచ్చిపోతే నీ మీదకి వస్తుందా అదే అని చెప్పేసి అంటే అప్పుడు పెళ్ళి కష్టపడి కొడుకులు ఎక్కించి చేసిరు నాకు పెళ్ళి. వాళ్ళు చెప్తే పెళ్లి చేసుకున్నాను, వాళ్ళు చెప్తేనే సంసారం చేసినావు. ఎవరు ఫ్రెండ్స్ చెప్తే. ఇక పెళ్లి అయిన తర్వాత ఇంకా సంవత్సరం చేయకపోతే ఎట్లా? ఓకే, ఆ పెళ్లి కూడా గ్రాండ్ గా అరుంధతి నక్షత్రాన్ని చూసిరు. ఫస్ట్ గుడిలో జరిగింది పెళ్లి. దాని తర్వాత నన్ను పోలీసు వాళ్ళు పట్టుకుపోతారు మా ఇంటికి వెళ్ళిన తర్వాత. పెద్ద కహాని ఉంటుంది ఇది, చాలా పెద్ద కహాని. చాలా ఇంటర్వ్యూలో చెప్పినా కానీ పోలీస్ స్టేషన్ పట్టుకో. కానీ డిఫరెంట్ గా చెప్పిర్లే ఒక్కో దాంట్లో. అంటే మొత్తం వీళ్ళ సోది కలిపిరు మొత్తం. సో మొత్తం కహాని ఉంటుంది దీనిలే, అసలు నిజాలు బయట చెప్తలేదు. సో ఏంటంటే తనకి నేనంటే ఇష్టం అన్న, నిజం చెప్తున్నా. తనకు నేనంటే ఇష్టం. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ తన మీద ఇష్టం లేదు కూడా. పెళ్ళి చేసుకున్న తర్వాత ఇక ఉంటది కదా, ఇక జరిగినాయి ఇక వదిలేసుకోవాలి మనకెందుకు అని చెప్పేసి ఇక తన మీద ఇష్టం అనేది పెరిగింది నాకు. అట్లనే మూవ్ ఆన్ అయినాము.
దాని తర్వాత ఈమె చేసే లెక్కలు నాకు నచ్చలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇంట్లో నుంచి వెళ్ళిపోవడు, దాని తర్వాత కొంచెం సిచ్యువేషన్స్ కొంచెం అటు ఇటు ఉండే, సో నాకు నచ్చలేదు.